కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సిపిఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జన్మభూమిలో ఇళ్ల స్థలాల విషయంపై ప్రశ్నిస్తారనే సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అని వైసీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీ టీడీపీ ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ టీడీపీ ఘర్షణకు అసలు కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జన్మభూమి మా ఊరి కార్యక్రమాల్లో చాలా చోట్ల విభేదాలతో ఉన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు కావచ్చు, కృష్ణా జిల్లా అలా మైలవరం మండలంలో మైలవరంలోనే కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా తీవ్ర ఉద్రిక్త నిన్న కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. నిన్న అక్కడ వసంత కృష్ణప్రసాద్ అనధికారికంగా పేదలకు చెందాల్సిన ఇళ్లను అంటే అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పని ఉయ్యూరు మైలవరం సమన్వయకర్తగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మైలవరం కాన్స్టిట్యూన్సీ లో జరుగుతున్నటువంటి జన్మభూమికి అటెండ్ అవడం జరిగింది. అలాగే ఉయ్యూరు మండలం పెద్దగోడలో జరుగుతున్నటువంటి సభకు కూడా వైసీపీ నేత పారసారథి అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళడం జరిగింది. దీనైతే పూర్తిగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు పూర్తిగా అడ్డుకుంటున్నారు. ఆ సభలో జరిగేదాన్ని అడ్డుకోవద్దు, ఆ సభలో జరుగుతున్న ఉద్రిక్తత అనుకుంటున్నాయి అని చెప్పనేసి పోలీసులు పోలీసులు ముందుగానే ముందస్తు అరెస్టు చేయడం, అలాగే ముందుగానే అడ్డుకోవడం, అంటే ఆ సభ ప్రాంగణాలకు రాకుండా ముందుగానే అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కానీ అక్కడ మైలవరంలో జరుగుతున్న సిపిఎం నేతలు వైసీపీ నేతల వాదనలో పూర్తిగా ఉన్నట్లయితే చెప్పబడింది. ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అవతవకరంగా జన్మభూమి మా ఊరి కార్యక్రమం ప్రశ్నించే అర్హత మాకుంది. పార్టీ పరంగానే కాదు, మామూలుగా ఏంటంటే ప్రజా అంటే దేంతో అధికార ప్రతిపక్షం ఉన్నాం, ప్రజల తరఫు నుంచి పోరాడే హక్కు, అడిగే హక్కు మాకు కూడా ఉంది. అలాగే ఈ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రజలకు కూడా అడిగే హక్కు మాకు ఉంది. అధికారులు తప్పుదారా, అది చేస్తున్నటువంటి తప్పుదారా అని చెప్పి తెలుసుకోవాలని ఉద్దేశం మాకు కూడా ఉందని చెప్పని వాళ్ళు మేము ఈ ప్రయత్నం చేస్తుంటే వచ్చామా మాపై దాడులకు దిగుతున్నారు పోలీసులు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అన్నారు. భౌతిక దాడులు కూడా పాల్పడుతున్న సందర్భాలు కూడా కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్నారు. మైలవరంలో వైసీపీ నేత మీద భౌతిక దాడులకు పోలీసులు భౌతిక దాడులు పాల్గొనడం జరిగింది. అలాగే మా ఉయ్యూరులో ఉన్నటువంటి పారసారథిని కూడా పోలీసులు ముందుగానే అడ్డుకోవడం, ఆ సభా ప్రాంగణంకి వెళితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కానీ లేదంటే కన్నా తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఖండించడం అయితే జరుగుతుంది. శ్రీనివాస్, మైలవరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మైలవరంలో ప్రస్తుత పరిస్థితి అయితే ఉద్రిక్తగా మారింది. గత ఒక గంట క్రితం కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే ఏంటంటే అరెస్ట్ జరిగింది. వైసీపీ నేత కృష్ణప్రసాద్ అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను విడుదల చేయడం జరిగింది. అతను మళ్ళా రోడ్డుపై బైఠాయించి మైలవరం రోడ్డుపై బైఠాయించి న్యాయం జరగాలని చెప్పి నిరసన తెలియజేయడం కూడా జరిగింది. దీని మీద అతనితో ఏదైతే పార్టీ దగ్గర ఈ జన్మభూమి అవతవకలు జరుగుతున్నాయి అని చెప్పని తెలియజేయడానికి వెళ్ళారో వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నాం. శ్రీనివాస్, నేతలు పార్థసారథి, బోడే ప్రసాద్లను పోలీసులు అడ్డుకోవడానికి కారణం ఏంటి? అంటే జన్మభూమి నిన్న పారసారథి ప్రకటన చేయడం జరిగింది. జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని నిలదీస్తామని చెప్పని నిన్న పారసారథి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారిని, ఒక ఎస్ఐని, సిఐని అక్కడ పెట్టడం జరిగింది. మిగతా బందోబస్తు కింద స్థాయి అయినటువంటి పోలీసులు కూడా పెట్టి భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే కాదు, మేము అధికారులు నిలదీస్తాము, జన్మభూమిలో జరుగుతున్న అవకతవకలపై మాకున్న అనుమానంతో నిలదీస్తామని చెప్పేదాన్ని నిలదీస్తామనేదాన్ని అడ్డుకున్న జన్మభూమి అవకాశాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పని ముందుగానే పోలీసుని బందోబస్తు జరిగింది. అయితే ఏంటంటే ఇదే పొనమలూరు కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి బోడే ప్రసాద్ కూడా పాల్గొనడం జరిగింది. రాత్రి అంటే వీళ్ళిద్దరి మధ్య వాగ్వేదం పెరిగిద్దేమో అన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ దాడిగా చేసుకోవడం జరిగింది. వీళ్ళ మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. అయితే ఈ ఘర్షణ వాతావరణం పెద్దదవుతుంది, సమస్య పెరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగానే వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. మాకు ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.